పరిపాలన ఎలా చేపట్టారనేది ప్లానింగ్ కమిషన్ సెక్రటరీ గారు వివరిస్తున్నారు. వినండి, తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. Here to public through press, sir, we are thankful to independent expert working group. Sir, I just wanted to add a few points. I just would like to, that the survey was very scientifically planned and very scientifically conducted after doing pilot studies, after doing multiple trainings to the enumerators, to the supervisors who were asked to do the super check. There was stakeholders meeting at the state level, district level. This was a very extensive exercise done by the government and very scientifically done to cover maximum population, the 100% population, though there are very little gaps which because of DOLOC or migration cases or certain reasons were not covered. And it was totally covered, done by the government employees perfectly. Then it was that we got the data, we compiled the information, we give to independent agency first to assess, to see the graphs, charts and figures again. CES representatives are also there, Center for Economic and Social Study. And then data was analyzed by our experts also within the government. It was put before the whole information, the report was put before, the analysis 4 volumes were put before honorable public representatives, before the Legislative Assembly as well as the Council. And it was put before and it was given to all the public representatives, everyone in the Assembly and in the Council. Then the 4 volumes of the reports which were generated by this survey was given to independent expert working group to generate their reports to analyze and further because the basic purpose was to... విన్నారు కదా, ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డేటా అనేది కలెక్ట్ చేశారు. ఇంటింటికి తిరిగి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళు డేటా కలెక్ట్ చేసి వాళ్ళు కలెక్ట్ చేసిన డేటాని సిస్టమ్స్లోకి ఎక్కించిన తర్వాత సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ అనే ఒక సంస్థకి ఇచ్చారు. వాళ్ళు ఈ డేటాని గ్రాఫ్స్ తర్వాత అనాలిసిస్ చేసి 4 వాల్యూమ్స్ ఆఫ్ ద బుక్స్ తయారు చేసి ఆ బుక్స్ని కౌన్సిల్లో సబ్మిట్ చేసిన తర్వాత ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ గ్రూప్, ఇప్పుడు మన కంచెలే సార్ ఏదైతే వైస్ చైర్మన్ ఉన్నారో ఆ గ్రూప్కి ఈ 4 వాల్యూమ్స్ ఆఫ్ ద బుక్స్ ఇస్తే ఆ వాల్యూమ్స్లో వాళ్ళు అనలైజ్ స్టడీ చేసేసి గవర్నమెంట్కి గైడ్లైన్స్ ఎవరు ఏ కులం వాళ్ళు అతి తక్కువ అభివృద్ధులు ఉన్నారు, వాళ్ళకు ఎటువంటి అభివృద్ధి చేపట్టాలనేది వాళ్ళు స్టడీ చేసేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. ఇందులో కంచెలేసారు ఆన్సర్ చెప్పాలి, కంచెలేసారు కుర్మల లెక్కలు తక్కువ ఎందుకు వచ్చినాయి చెప్పాలంటే ఈ తక్కువ లెక్కలు ఎందుకు వచ్చాయనేది గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యే, చీఫ్ విప్, బీలైలే గారు చెప్పాలి. ఆయన గవర్నమెంట్ రిప్రజెంటేటివ్. ఎనీథింగ్ గవర్నమెంట్ని అతను వెళ్ళి క్వశ్చన్ అడగొచ్చు, ముఖ్యమంత్రిని అడగొచ్చు, మా కుర్మల నెంబర్లు ఎందుకు తక్కువ వచ్చినాయి అని. ఇదే క్వశ్చన్ని మనం ఎగ్గే మల్లేశం అడగాలి. 20 సంవత్సరాలుగా కుర్మ సంఘం అధ్యక్షుడిగా ఉంటూ కులగణన జరుగుతుందని తెలిసినప్పుడు 3 నెలల ముందు నుండే ప్రతి మండలానికి వెళ్ళి ప్రతి జిల్లాకి వెళ్ళేసి కుర్మలందరూ కూడా కుర్మలనే చెప్పాలి, గొల్ల కుర్మలు అని చెప్పుకోవద్దు, అలా చెప్పడం వల్ల మన నెంబర్లు తక్కువ వస్తాయని చెప్పేసి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో మీటింగ్లు పెట్టేసి తర్వాత కులగణన జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని రీచ్ అవుట్ అయిపోయి మీరు సరిగా నెంబర్లు పేర్లు చెప్పుకున్నారా, క్యాస్ట్ కరెక్ట్ చెప్పారా లేదా అనేది ప్రతి విలేజ్కి రీచ్ అవుట్ అయిపోయి వీళ్ళు ఈ డేటాని సక్రమంగా గవర్నమెంట్ చేరేలాగా బాధ్యత కుల సంఘాలది ఉండే. కానీ కుల సంఘం పూర్తిగా విఫలం చెందింది. వాళ్ళకు ఎప్పుడు కుర్మ సంఘం ఆస్తులని అమ్ముకొని జోబులు నింపుకోవాలనే ధ్యాసనే కానీ ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మన కమ్యూనిటీకి ఎలా రీచ్ అవ్వాలి, దానికి మనము ఎటువంటి తోడ్పాటు చేయాలనేది ఒక ఎడ్యుకేటెడ్గా ఒక థాట్ ప్రాసెస్ అనేది లేనేలేదు. ఈ చదువురాని కుల పెద్దలు ఉండడం వల్ల కులానికి ఏం ఉపయోగం లేదు. దీనిని ఎట్లా తెగ నరికి అమ్ముకొని డబ్బులు చేసుకోవాలనే ధ్యాస తప్పించి ఏమీ లేదు. కాబట్టి కుర్మ సోదరులందరూ గుర్తించాల్సింది ఏంటిదంటే ఇందులో కంచెలే సారు ఓన్లీ రిపోర్ట్ ఒకటి తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. ఆ కులగణలో లెక్కలు ఆయన ఒకరు చేయడానికి తక్కువ వచ్చిన దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత బీలైలేది. ఈ లెక్కలు తక్కువ వచ్చినాయి అన్నందుకు ఎడ్యుకేట్ చేయనందుకు కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గ మల్లేశం వాళ్ళదే బాధ్యత.